నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, ఆదిత్య హృదయాన్ని భావం తెలుసుకుంటూ పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఆదివారం అంతరార్థం తెలుసుకుంటూ, భావం తెలుసుకుంటూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించినట్లయితే శత్రుబాధలు తొలగిపోతాయి, ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆదిత్య హృదయంలో సూర్యనారాయణమూర్తికి సంబంధించి మనం స్తోత్రంలో ఉన్న శ్లోకాలను పరిశీలిస్తే, అస్మిన్ క్షణే మహాబాహు రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తథాగస్త్య జగామచ యథాగతం అంటూ ఆదిత్య హృదయంలో శ్లోకం చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, అస్మిన్ క్షణే మహాబాహు రావణం త్వం వధిష్యసి అంటే గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి రావణం త్వం వధిష్యసి, రావణాసురుణ్ణి వెంటనే వధిస్తాడని ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు. ఎలాగైతే శ్రీరామచంద్రమూర్తి ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం ద్వారా అద్భుతమైనటువంటి ఆత్మశక్తిని పొంది, బలపరాక్రమాలు పొంది రావణాసురుణ్ణి సంహరించగలడని అగస్త్య మహర్షి చెప్పాడు, అలా చెప్పిన వెంటనే అగస్త్య మహర్షి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అందుకే ఏవముక్త్వా తథాగస్త్య జగామచ యథాగతం అంటే అర్థం ఏంటంటే, ఏవం ఉక్త్వా ఈ విధంగా ఆదిత్య హృదయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో శ్రీరామచంద్రమూర్తికి చెప్పాడు. అంటే ఆదిత్య హృదయం అనేది ఒక స్తోత్రంలాగా మాత్రమే కాకుండా 3 సార్లు మంత్రంలాగా జపించు అని శ్రీరామచంద్రమూర్తికి వివరించి ఆదిత్య హృదయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పిన తర్వాత జగామచ యథాగతం అంటే అర్థం ఏంటంటే, యథా ఆగతం ఏ విధంగా వచ్చాడో జగామ అలానే వెళ్ళిపోయాడు. అంటే ఆదిత్య హృదయం గొప్పతనం శ్రీరామచంద్రమూర్తికి చెప్పాక మళ్ళీ అగస్త్య మహర్షి ఆకాశంలోకి వెళ్ళిపోయి దేవతలందరి మధ్యలో కూర్చొని రామ రావణ యుద్ధ సంగ్రామాన్ని వీక్షించటానికి సిద్ధమైపోయాడు అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి తర్వాతి శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, తర్వాతి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఏతద్ శ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీత రాఘవ ప్రయతాత్మవాన్ అంటూ వివరిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, ఏతద్ శ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా అన్నారు. అంటే ఏతత్ శ్రుత్వా అంటే అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఆదిత్య హృదయాన్ని మొత్తం కూడా శ్రీరామచంద్రుడు విన్నాడు. విన్న తర్వాత మహాతేజ కోటి సూర్య ప్రకాశంతో శ్రీరామచంద్రమూర్తి వెలిగిపోతున్నాడు. నష్టశోకో భవత్తదా అన్నారు. అంటే నష్టశోకో అభవత్, అభవత్ అంటే అనవసరంగా చింతించటం అని అర్థం. ఇప్పటి వరకు అనవసరంగా చింతించాను అన్న భావనలోకి వచ్చి నష్టశోకో ఆ చింత భావనను శ్రీరామచంద్రమూర్తి విడిచిపెట్టాడు అన్న అర్థంలో నష్టశోకో భవత్తదా అంటూ ఇక్కడ శ్లోకంలో చెప్పారు. ధారయామాస సుప్రీత రాఘవ ప్రయతాత్మవాన్ అంటే అర్థం ఏంటంటే, సుప్రీత అంటే అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఆ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మొత్తం కూడా మంచి ఇష్టమైనటువంటి భావంతో గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ప్రయతాత్మవాన్ అంటే అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఆ ఆదిత్య హృదయాన్ని మొత్తం కూడా ఇష్టమైన భావంతో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ధారయామాస అన్నారు. ధారయామాస అని ఎందుకన్నారంటే, శ్రీరామచంద్రమూర్తి ఏకసంతాగ్రాహి అంటే ఒక్కసారి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం చెప్తే దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. మొత్తం స్తోత్రాన్ని ఏకసంతాగ్రాహి కాబట్టి గుర్తు చేసుకుంటున్నాడనే అర్థంలో ధారయామాస అంటూ ఇక్కడ చెప్పారు. కాబట్టి ధారయామాస సుప్రీత రాఘవ ప్రయతాత్మవాన్ అంటే అర్థం ఏంటంటే, అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఆదిత్య హృదయ స్తోత్రం మొత్తం కూడా మంచి ఇష్టమైనటువంటి భావంతో దాన్ని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించి దాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఏకసంతాగ్రాహి కాబట్టి ఎంత పెద్ద స్తోత్రమైనా శ్రీరామచంద్రమూర్తి మర్చిపోకుండా దాన్ని ఒక మంత్రంలాగా 3 సార్లు జపించాడు అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి భావం తెలుసుకుంటూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించినట్లయితే ఆదివారం సందర్భంగా సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతున్న తరుణంలో తిరుప్పావై పాసురాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటో,
తిరుప్పావై పాసురాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. విశ్వకర్మన్ శంభలేత్వం గృహోద్యానాట్టఘట్టితం. విశ్వకర్మకు ఆజ్ఞాపించగానే విశ్వకర్మ ఆ మాటను అనుసరించి వెళ్ళి అద్భుతంగా మార్చాడు శంభల గ్రామంలో. రమ్యమైన ఉద్యానవనాలు, రమ్యమైన భవనాలు, కాసారములు ఒకటేమిటి ఎలా మార్చాడు అనేది సుమారు 7-8 శ్లోకాలు ఉన్నాయి. అంత అందంగా మార్చాడు. ఇంకేని వెళ్ళలేదు. ఈ లోపల ఇక్కడ బృహద్రథుడు అనేక రకములైనటువంటి సంభారములు సారి ఏర్పాటు చేసి కూతుర్ని అల్లుడిని సాగనంపడానికి సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ఆ సమయంలో ముందుగా చిలుకని పిలిచి, నేను వస్తున్నాను, శంభల గ్రామానికి వెళ్ళి మా అమ్మా నాన్నగారికి అందరికీ చెప్పు అని తెలియజేశాడు కల్కి. వెంటనే చిలుక వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ తెలియజేసింది. పద్మయా సహితాయస్మై పద్మానాథాయ విష్ణవే దదౌ బృహద్రస్తు కౌముద్యా సహిత స్నేహకాతర. పద్మాసహితుడైన పద్మనాభునికి, పద్మానాథునికి అనేక రకమైన కానుకలు ఏర్పాటు చేశాడు. ఆ కానుకలన్నీ కూడా ఇప్పుడు ఇంత వెళ్ళబోతున్నాయి. ఇప్పుడు అక్కడ ఆకాశగామి అయిన సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు అంటే ఎవరో తెలుసా? చిలుక గారి పేరు. వెళ్ళి మొత్తం తెలియజేసిన వాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ ఈ చిలుక వెళ్ళి ఆశ్చర్యపోయింది వాళ్ళతో చెప్దామని. ఏమిటి ఎలా మారిపోయింది మా ఊరు, శంభల గ్రహం అంతా. గృహాంతరం దృష్ట్వా ప్రసాద చాంబరం వనాంతరం తత్ర వృక్షాంతరం వ్రజన్ సుఖ స విష్ణు యశస్ సదనం ముదితో వ్రజత్. అక్కడ ఉన్నటువంటి అవన్నీ చూసి ఆశ్చర్యపోయి విష్ణుయసుడి వద్దకు వెళ్ళి చక్కగా వార్తను తెలియజేసినది. వెంటనే విష్ణుయసుడు చేసినది ఏంటంటే విశాఖ యూపుడికి చెప్పాడు, కల్కి భగవానుడు ఈ విధంగా వెళ్ళి వస్తున్నట్ట అని. ఇది మొత్తం మన రాజ్యానికే చాలా ఆనందకరమైన అంశం కనుక ఈ రాజ్య పాలకుడుగా ఈ గ్రామం నా పాలనాధీనంలో ఉన్నది కనుక నా బాధ్యతగా నేను అన్ని ఆహ్వానం పలుకుతాను అని చెప్పి పూర్ణ కుంభంతో చందనాదులతో వెంటనే ఆ ప్రాంతములన్నీ అలంకరింపజేశాడు. తాను స్వయంగా ఎదుర్కోలు పడడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు స్వామి ఇక్కడికి విచ్చేశాడు తగినటువంటి పరివారములతో. శంభల గ్రామ నగరీ పతాకాధ్వజశాలిని. ఇక్కడ శంభల గ్రామ నగరం గురించి చాలా వర్ణించారు. అద్భుతమైన నగరం, పైగా విశ్వకర్మ నిర్మాణం చేశాడు కనుక భూమి యందున్న సామాన్య నగరం కాదు. ఒక విధంగా మనకు ద్వారకా పట్టణం గుర్తొస్తుందని. ఇక్కడ ప్రతిదానికి కొంచెం బింబ ప్రతిబింబ భావం. ఈ శంభల గ్రామం ఆ విధంగా ఒక దివ్య నగరంగా మారిపోయింది మొత్తం ఇక్కడ. అక్కడ స్వామి వచ్చి తన పత్నితో పద్మతో కలిసి ఉండగా అక్కడ వారందరూ ఆనందించారు. విశాఖయూపుడు పేరుకు రాజైనప్పటికీ తన మనస్సుకి తన రాజ్యానికి అసలు రాజు కల్కి అనే భావంతోనే ఉన్నాడు. ఆయన మొత్తం అంత క్షేమంగా ఉన్నది. క్రమంగా కొంతకాలానికి ఈ కల్కి కుటుంబం పెరిగింది. కల్కికి పద్మావతి ద్వారా 2 పుత్రులు కలిగారు, జయ విజయ అని చెప్పబడుతున్నవారు. ఇక వాళ్ళ అన్నదమ్ములకి కవి యొక్క పత్ని కామకళ, వారిద్దరికీ కూడా బృహత్కీర్తి బృహద్బాహు అని 2 సంతానం కలిగారు. ప్రాజ్ఞుడు, ఆయన భార్య పేరు సన్నతి. యజ్ఞుడు విజ్ఞుడు అని పుత్రులు వారికి కలిగారు. అదేవిధంగా సుమంత్రుడు భార్య పేరు మాలిని. వారి ఉభయులకి శాసనుడు వేగవంతుడు అని కలిగారు. ఇవి జాగ్రత్త పేర్లు చూసి అర్థం చూస్తే వీటిలో ఒక జ్ఞానము శక్తి ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఆ పేర్లతో ఉన్నారు. మొత్తం అన్నదమ్ముల పిల్లలు కూడా చెప్పబడ్డారు ఇక్కడ మొత్తం 4కి. ఇక వారి వంశము కూడా, వారి వంశీకులు బంధువులు వీరు కూడా మంచి పుత్రులతో వారితో విరాజిల్లారు. వీళ్ళందరూ కూడా మంచి యోధులుగా అయ్యారు. ఈ సమయంలో ఇంకా కల్కి నిర్ణయించుకున్నాడు, వాళ్ళ నాన్నగారు పెద్ద యాగం చేయాలనుకున్నట్ట. నువ్వు యాగ నిర్మాణం ఇవన్నీ చేయడానికి గాను తగిన సంపదలు అవన్నీ తీసుకొస్తాను, దిగ్విజయానికి బయలుదేరుతాను అన్నాడు కల్కి ఇక్కడ. అప్పుడు కల్కి దిగ్విజయానికి బయలుదేరినప్పుడు విశాఖయూపుడు మిగిలినటువంటి ఆయన సంతానము వీరందరూ కూడా కలిసి బయలుదేరి వెళ్తున్నారు. విశాఖయూపుడు సమీకరించే సైన్యం, బృహద్రథుడి వల్ల వచ్చిన సైన్యం, ఇవన్నీ కూడా కలిసి బయలుదేరుతున్నాడు. ఎక్కడెక్కడెక్కడైతే దుష్టుల పాలన జరుగుతుందో అక్కడికి కల్కి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఆ యుద్ధ సన్నాహం ప్రక్రియ సువిపులం వేద ధర్మ బహిష్కృతం పితృదేవతార్చనాహీనం పరలోక విలోపకం దేహాత్మవాద బహుళం కులజాతి వివర్జితం ధనేస్త్రీభిర్భక్ష్య భోజ్యే స్వపరాభేద దర్శనం. కీకటం అనే ప్రాంతానికి ముందు చేరాడు. ఆ ప్రాంతంలో బోరుడన్ని పరగణాలు ఆ రాజ్యాలు ఉన్నాయి. కీకట రాజ్యం అంతా కూడా
వేద ధర్మ బహిష్కృతం, వేద ధర్మాన్ని పాటించనటువంటివి. పైగా పితృదేవతల్ని దేవతల్ని ఆరాధన చేయకుండా పరలోకమనేదే లేదంటూ ఈ దేహమే సత్యం, పుట్టుట చచ్చుట తప్ప మరొకట్లేదు. సుఖపడితే ఇక్కడే, కనుక స్వర్గం అంటే ఇక్కడ సుఖపడ్డమే, నరకం అంటే ఇక్కడ దుఃఖపడ్డమే. కనుక మానవుడు పుట్టడం చావడం తప్ప మరొక జన్మ కానీ మరొక లోకం కానీ లేదు. కానీ ఇచ్ఛానుసారం ప్రవర్తించవచ్చు. నియమాలు ఏర్పరచుకుని ఫలానా వారిని వివాహం చేసుకోవాలి, వీరిని చేసుకోకూడదు, ఇవన్నీ చాదస్తాం. కనుకనే ధర్మములు లేవు, పితృదేవతలు లేరు, దేవతలు లేరు. ఇవన్నీ కూడా కొంతమంది స్వార్థం కోసం సృష్టించినటువంటివి. మరి ఏది సత్యం? ఈ దేహమే. మరి ఆత్మ అంటే ఏమిటి? దేహమే ఆత్మ, మరొకటి కాదు. వీళ్ళని దేహాత్మవాదులు అంటారు. కనుక దేహాత్మవాద బహుళం, వాళ్ళకి కుల జాతి వివర్జితం, ఇలాంటి మర్యాదలు ఇవి పాటించకుండా కనుక బ్రతుకున్నంతగానో సుఖపడాలి, అంతేనండి. ఎందుకంటే చచ్చేకి ఎక్కడుంటాము? అసలు ఉండనే ఉండం, బ్రతికే. కొంతమంది ఏంటి తపస్సు చేస్తూ బాధపడతారు. ఎందుకంటే జీవితం చాలించైనా తపస్సు వల్ల దివ్యస్థితి పొందుతామని నమ్మకం ఉన్నవాళ్ళు. నమ్మకం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఈ బ్రతుకున్నప్పుడే ఆనందించాలి, కానీ ఎలాగైనా ఆనందించాలి. అయినా ధర్మము అధర్మం అంటే ఏం జరిగిందయ్యా? అధర్మంలో ఉంటే ఏం జరుగుతుంది చెప్పు? పాపం. పాపం అంటే ఏమిటి? పాపం చేస్తే ఏమొస్తుంది? నరకం. లేనే లేదు. కనుక నరకం లేదు, స్వర్గం లేదు. కనుక ఇక్కడే సుఖపడాలి. అందుకే ఎప్పుడైతే పాప భీతి పరలోక నమ్మకం పోతుందో ఆ సమాజం కుప్పకూలిపోతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ భోగలారస పెరిగిపోతుంది. భోగలారస పెరగగానే ఇంకా పుణ్యపాపాలు మీమాంస లేదు కనుక బలవంతుడే రాజు, బలహీనుడిని హింసిస్తాడు, మర్యాదలు ఉండవు. ఎందుకు లేవు? పుణ్యపాప భీతి లేదు కనుక, దైవ భీతి లేదు కనుక. అలాంటి వాళ్ళ వల్ల ఏర్పడినటువంటి సంక్షోభం తొలగించడానికి బయలుదేరాడు. ఎక్కడికి? కీకడ దేశానికి. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః. పూర్ణచంద్రోదయ తత్వం మనిషికి పరిపూర్ణ వికాసాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు పూర్ణిమ కాబట్టి చంద్రతత్వం అత్యధికమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది మనిషి జీవితంపై. వెండి గ్లాసులో పాలు పోసి చంద్రభగవానికి గనక నైవేద్యంగా సమర్పించి ఒక 10 నిమిషాల పాటు చంద్ర కళలు ఆ పాలలో పడేటట్టుగా చేసుకొని దాన్ని మనస్ఫూర్తిగా ఓం చంద్రాయ నమః అని చెప్పేసి స్వీకరిస్తే మానసికమైనటువంటి రుగ్మతలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు చంద్రశేఖర 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 రక్షమాం అని చెప్పేసి చంద్రశేఖరాష్టకం తప్పనిసరిగా పఠించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. పూర్ణిమ తిథి నాడు పరిపూర్ణవంతమైనటువంటి తెలుపు రంగు కలిగిన వస్త్రములను వేద పండితులకు గనక ఇచ్చి దక్షిణ తాంబూలాదులతో సత్కరించడం వల్ల వివిధ రకాలైనటువంటి రుగ్మతలన్నీ కూడాను తొలగింపబడి అద్వితీయమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో తొలతూగుతాడు మానవుడు. అంతేకాకుండా ఈ రోజున గోమాతకు గనక తెలుపు రంగు కలిగినటువంటి బియ్యం కొద్దిగా తవుడు కలిపి గోవును పూజ చేసి గోమాతకు ఆహారంగా గనక తినిపించినట్లయితే చంద్రతత్వరీత్యా సంభవించేటువంటి గ్రహచార దోషాలన్నీ కూడాను తొలగించబడి ఆహ్లాదము ఆనందము కలిగి జీవితం సుఖప్రదంగా కొనసాగడానికి ఆస్కారం అత్యంత గొప్పగా ఉన్నది సుమా. పూర్ణిమ నాడు నీటి యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది కాబట్టి మీరు దాహార్తితో బాధపడేటువంటి వారికి నీటిని గనక దానంగా ఇచ్చినా కూడాను
సఫలీకృత లక్షణం వస్తుంది. తెలుపు రంగు కలిగినటువంటి పెరుగు, ఆ పెరుగుని కూడాను మీరు దానంగా ఇవ్వవచ్చు. ఇలా చేయటం వల్ల చంద్రగ్రహ సంబంధితమైనటువంటి జలుబు లేక శ్వాసకోశ సంబంధమైన రుగ్మతలు, అనారోగ్య లక్షణాలు అన్నీ కూడాను తొలగిపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం గడపడానికి ఆస్కారాన్ని ఇస్తాడు చంద్రశేఖరుడు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. यः कर्ता जगदां भर्ता संहर्ता महसां निधि प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:40 తిథి పూర్ణిమ మధ్యాహ్నం 2:34 వరకు, నక్షత్రం మృగశిర రాత్రి 2:21 వరకు, వర్జం ఉదయం 9:08 నుంచి 10:38 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:12 నుంచి 4:56 వరకు, అమృతకాలం సాయంకాలం 6:07 నుంచి 7:37 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:45. నేటి విశేషం ఆదివారం. అలాగని మార్గశిర పూర్ణిమ. పూర్ణిమ సందర్భంగా నదీ స్నానం చేయడం, సముద్ర స్నానం చేయడం ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. ఆదివారం కాబట్టి ఇంట్లో స్నానం చేసేవాళ్ళు కూడా చన్నీళ్ళే స్నానం చేయాలి, వేడి నీళ్ళు స్నానం చేయకూడదు. ఈరోజు విశేషం ధనుస్సు సంక్రమణ పుణ్యకాలం. అది మధ్యాహ్నం 12:01 నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఆ సమయంలో దేవతారాధన, పితృదేవతారాధన, దానం, స్నానం, నదీ స్నానం మొదలైనవన్నీ కూడా చాలా మంచి ఫలితాలను అందజేస్తాయి. విశేషించి ఈరోజు చంద్రార్క యోగం అనేటువంటిది ఒకటి ఉంది. చంద్రార్క యోగం అంటే ఆదివారము పూర్ణిమ కలిసి రావడం అనమాట. దీనిలో మనం స్నానం చేసినా దానం చేసినా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి, విశేష ఫలితాలను సిద్ధిస్తాయి. కాన్యకుబ్జ క్షేత్రంలో స్నానం చేసినా దానం చేసినా ఉపవాసం చేసినా మహాఫలితాలు కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు మనం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ పుణ్యప్రదముగా గడపడం మంచిది. నేటి ఆణిముత్యాలు. చరిత్ర చదవడం కాదు, చరిత్ర సృష్టించాలి. బాలకృష్ణ జై. వ్యాసాది గురువుల యొక్క అనుగ్రహమును పరిపూర్ణముగా పొందినటువంటి వాడు, అగ్నికుండము నుండి ఉద్భవించినటువంటి వాడు, రగిలిపోతున్న జ్ఞానాగ్ని. ఆ సూతుడు నడిచొస్తుంటే ఇంతమంది లేచి నిలబడ్డారు. యాగం పూర్తయింది అంటే ఆ రోజు జరగవలసిన క్రతువు పూర్తయింది. శౌనకుణ్ణి ముందు పెట్టుకున్నారు. పెద్దలైనటువంటి వారు చేసిన ప్రార్థనకి మహాత్ములు లొంగిపోతారు, చాలా తొందరగా లొంగిపోతారు. అందరూ వెళ్ళి ఆయనతో ఒక మాట మనవి చేశారు. మహానుభావ సూత,
నువ్వు ఇవాళ ఈ నైమిషారణ్యానికి రావడం మా అందరి జీవితాలకి పండగ. ఎందుకని? నువ్వు ఎక్కడ ఉన్నా హరినామ సంకీర్తనం చేసుకుంటూనే ఉంటావు. కానీ ఇది విష్ణు క్షేత్రం, సాంబ సదాశివుని యొక్క గృహం, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సదనము. అటువంటి చోటుకి నువ్వు వచ్చావు. నీకు దేశకాలములు 2 తెలుసు. దేశము అంటే ఇప్పుడు ఈ ప్రాంగణం ఎటువంటిది వచ్చిన అందరికీ తెలియకపోవచ్చు, కానీ నీకు తెలిసి ఈ ప్రాంగణం ఎటువంటిదో. కాలము తెలుసు. ఈ కాలమునందు ఏం చెయ్యాలి, ఏది వినాలి, ఏది చెప్పాలి తెలుసున్నవాడవు. మాకిది చెప్పమని వాళ్ళు అడగలేదు సూత మహర్షిని. మేమున్న పరిస్థితి ఏమిటో మేము చెప్తాం, దానికి అనువైనది నువ్వు చెప్పు మాకు. ఇది ఒక గురువు దగ్గర వెయ్యవలసినటువంటి ప్రశ్న. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ మందు వ్రాసి పెట్టండి అని అడగడు, తనకి అనారోగ్యం ఉందో చెప్తాడు. ఇంతటి ఋషులు సూతుడు కనపడితే తమకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమీ చెప్పారు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువు లుగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. ఈ వచ్చినటువంటి యుగం కలియుగం. మహర్షి మా ఒక్కరి కొరకే కాదు, మేము దీర్ఘసత్రం చేస్తూ ఉండిపోయాం. కొన్నాళ్ళు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు సంసారులు. ఇది కలియుగమైన కారణం చేత అలసట చాలా ఎక్కువ. ఏదో ఒక్క అరగంట పని చేస్తాడు, అబ్బా ఎంత బడలిపోయానో అంటాడు. ఎప్పుడూ సౌఖ్యం కావాలి, ఎప్పుడూ శరీరం హాయిగా ఉండడానికి కావలసినటువంటి స్థితి కావాలి. శరీరం బడలితే ఒప్పుకోడు. కాబట్టి అలసులు, మందబుద్ధియుతులు. మందబుద్ధి అంటే పూర్వం ఏది విన్నాడో అది ఏ సమయానికి గుర్తు రావాలో అది గుర్తుకి రాదు. రాని కారణం చేత ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మరిచిపోతూ ఉంటాడు. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. ఆయుర్దాయమా? అంత పెద్ద ఆయు ఉండదు, ఇచ్చిందే 100 ఏళ్ళు. 100 ఏళ్ళు పూర్తిగా బతుకుతాడని నమ్మకం లేదు. ఒకవేళ 100 ఏళ్ళున్నా జ్ఞాపక శక్తి ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ ధర్మరాజా, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి అతిథిని సేవించడం తప్ప మరొక దైవమే లేదు. దీన్ని మనస్సులో స్థిరం చేసుకో. ఈ అభిప్రాయం నిశ్చలంగా ఉంచుకో. అతిథి పూజితో యద్ది, అతిథి పూజితో యద్ది, ధ్యాయతే మనసా శుభం, ధ్యాయతే మనసా శుభం. న తత్క్రతు శతేనాపి, న తత్ క్రతు శతేనాపి తుల్యమాహుర్మనీషిణః, తుల్యమాహుర్మనీషిణః. సంతోషించిన అతిథి తన మనస్సులో గృహస్థుడి శుభాన్ని కనుక కోరుకుంటే 100 యాగాల వల్ల వచ్చే ఫలం కూడా దానికి సాటి కాదు. ఈ మాటను బుద్ధిమంతులు చెప్పారు. పాత్రం త్వతిథి మా సాధ్య, పాత్రం త్వతిథి మా సాధ్య, శీలాఢ్యం యోన పూజయేత్ సదత్వా దుష్కృతం తస్మై, సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి, పుణ్యమాదాయ గచ్చతి. శీల సంపన్నుడు యోగ్యుడు అయిన అతిథి కనుక ఇంటికి వస్తే అతన్ని ఆదరించాలి. ఆదరించకపోతే ఆ అతిథి తన పాపాన్ని ఆ ఇంటి గృహస్థుడికి ఇచ్చి గృహస్థుడు చేసుకున్న పుణ్యాన్నంతా తీసుకుపోతాడు అన్నాడు భీష్ముడు. ఇది అతిథి పూజ యొక్క గొప్పదనం. కనుక అతిథులు ఇంటికి రాగానే ఎందుకు వచ్చారు రా బాబు అని మనసులో అనుకోకూడదు. అందుకనే కదా మన సంప్రదాయం అతిథి దేవో భవ అని అతిథిని దేవుడితో పోల్చింది. అతిథి విష్ణు స్వరూపుడు కనుక ఇంటికి అతిథులు వస్తే వారిని బాధ పెట్టి ఏడిపించి పంపించకూడదు. అలా పంపిస్తే వారి పాపాన్ని మూటకట్టుకోవలసి వస్తుంది. కనుక అతిథులను ఆదరించండి, వారిని శక్తి కొద్దీ సంతోషపెట్టి పంపించండి. అప్పుడు ప్రతి ఇంటికి ప్రతి యజమానికి మేలు కలుగుతుంది.
దేవతలు అనుగ్రహిస్తారు. భీష్ముడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు, ఓ కుమార, ఇది కథ. పూర్వం గృహస్థుడైన సుదర్శనుడు మృత్యువును జయించిన ఉత్తమ కథ. దీన్ని నేను నీకు వివరంగా చెప్పాను. ఈ ఉత్తమ వ్యాఖ్యానం ధనాన్ని, కీర్తిని, ఆయస్సును కలిగిస్తుంది, సర్వ పాపాలను హరిస్తుంది. ఎదగాలి, వృద్ధి చెందాలి, ఉన్నతుడు కావాలి అని అనుకునేవాడు ఆదరించాలి. అంటే గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ నీతి నియమాలతో జీవించాలి. అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ పూజిస్తూ ధర్మాన్ని ఆచరించాలి. ఇదం యః కథయేత్ విద్వాన్, ఇతం యః కథయేత్ విద్వాన్ అహన్యగని భారత, అహన్యగని భారత. సుదర్శనస్య చరితం, సుదర్శనస్య చరితం పుణ్యాన్ లోకా నవాప్నుయాత్, పుణ్యాన్ లోకా నవాప్నుయాత్. ఓ రాజా, ఈ సుదర్శన వృత్తాంతాన్ని ప్రతిదినము చెప్పిన పండితుడు పుణ్యలోకాలను పొందగలడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. ధర్మరాజు భీష్మ పితామహుని ఇలా అడుగుతున్నాడు, పితామహ, ఉన్నత వర్ణాన్ని పొందటం 3 వర్ణాల వారికి ఎంతో కష్టం. మరి మహాత్ముడైన విశ్వామిత్రుడు క్షత్రియుడిగా పుట్టాడు, తర్వాత విప్రత్వాన్ని పొందాడు. ఇది ఎలా జరిగింది? ఆయన ఏం చేశాడు? ఆయన కథను నాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. ఆయన అమిత శక్తిశాలి. ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుడి 100 మంది పుత్రులను తన తపోబలంతో అప్పటికప్పుడే చంపేశాడు. తర్వాత ఆయన ఒళ్ళంతా కోపంతో నిండిపోయినప్పుడు ఆయన కాలాంతక సమానులు, ప్రచండ తేజస్సులైనటువంటి యాతుధానులను, రాక్షసులను సృష్టించాడు. ఈ భూమిలో 100ల కొద్ది బ్రహ్మర్షులతో నిండిన మహాకుశిక వంశాన్ని స్థాపించాడు. పండితులు, విప్రుల యొక్క మన్ననలను పొందాడు. ఒకసారి రుచికుడి కొడుకు మహాతపస్వి అయినటువంటి సునశ్శేపుడు మహాయాగంలో యజ్ఞపశువు కాగా ఆ విశ్వామిత్రుడు రక్షించాడు. హరిశ్చంద్రుడు చేస్తున్న ఆ యాగంలో విశ్వామిత్రుడు తన తేజస్సుతో దేవతలను సంతోషపెట్టి సునశ్శేపుడిని రక్షించాడు. తర్వాత ఆ బాలుడు విశ్వామిత్రుడికి పుత్రుడయ్యాడు. ఓ తాత, దేవరథుడు అనే పేరుతో సునశ్శేపుడు విశ్వామిత్రుడికి పెద్ద కొడుకు అయ్యాడు. ఆ సమయంలో తన పెద్ద కొడుకును మిగిలిన 50 మంది కొడుకులు ఆదరించటం లేదని గ్రహించాడు. నమస్కరించడం లేదని కోపించాడు. వెంటనే ఆ 50 మందిని చండాలుడు కమ్మని చెప్పించాడు. వారు చండాలుడు అయ్యారు. తర్వాత ఆ కాలంలోనే ఇక్ష్వాకు వంశీయుడు మహారాజు అయినటువంటి త్రిశంకుణ్ణి బంధువులంతా విడిచిపెట్టారు. అతడు ఒకనాడు స్వర్గం నుండి పతనమై దక్షిణ దిక్కు వైపు నుంచి తలకిందులుగా పడుతూ ఉంటే విశ్వామిత్రుడే అతడిపై జాలి చూపించాడు. ఎంతో ప్రేమతో అతడిని దగ్గరికి తీసుకొని స్వర్గానికి పంపించాడు. మళ్ళీ తిరిగి పంపించాడు. ఆ విశ్వామిత్రుడి ప్రభావంతో కౌశికీ నది పుట్టింది. ఆ నదిని దేవఋషులు, బ్రహ్మఋషులు, దేవతలు సేవిస్తూ ఉంటారు. అది పవిత్రమైనది, మంగళకరమైనది, విశాలమైనది. మహర్షి వల్లే లోకంలో ఆవిర్భవించింది. అప్సరసలతో రంభ ఎంతో అందమైంది. ఆమె జుట్టుకు 5 ముడులు ఉంటాయి. ఆమెను అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి రంభ ఒకనాడు విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉండగా వచ్చి ఆయనను మోహింపజేయాలని చూసింది. కానీ ఆమె మోహింప చేయలేక భంగపడి వెళ్ళిపోయింది. ఆయన శాపంతో శిల అయిపోయింది. అలాగే పూర్వం వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడికి భయపడి తనకు తాను బంధించుకొని నీటిలో మునిగాడు. తర్వాత ఆయన ఆ నదీ ప్రభావంతో తాళ్లను తెంచుకొని బంధవిముక్తుడై పైకి తేలాడు. అప్పటి నుండి ఆ పవిత్ర మహానది విపాశ అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. మరొకనాడు విశ్వామిత్రుడు ఇంద్రుణ్ణి స్తుతించగా ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. ఆ మహర్షిని శాపం నుండి విముక్తుడిని చేశాడు. అంతటి మహాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును ఆశ్రయించున్నాడు. ధ్రువుడికి బ్రహ్మర్షులకు మధ్యలో ఉండి నిత్యము గగనతలంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఓ పితామహ, ఆ విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఆయన చేసిన అద్భుత కర్మలు ఇంకా ఉన్నాయి. అందువల్ల ఆయన చరిత్రను నాకు చెప్పు. ఆయన కథను వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది. ఆ విశ్వామిత్రుడు మరొక శరీరాన్ని పొందలేదు.
పొందకుండానే విప్రుడు అయ్యాడు. ఎలా అయ్యారు? ఓ తాత, పూర్వము మతంగుడని ఆయన చండాల జాతిలో పుట్టాడు, తపస్సు చేశాడు, కానీ విప్రుడు కాలేకపోయాడు. మరి ఈ విశ్వామిత్రుడు క్షత్రియ జాతిలో పుట్టాడు, తపస్సు చేసి విప్రుడయ్యాడు. ఇది ఎలా జరిగింది? ఉన్నత వర్ణాన్ని పొందటం అసంభవం కదా. నాకు ఈ విషయమే ఆశ్చర్యంగా ఉంది. కనుక ఆ విశ్వామిత్రుడి చరిత్రను చెప్పు అని అడిగాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు, నాయన ధర్మరాజా, పూర్వం విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వాన్ని బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. ఆ కథను యథాతథంగా చెబుతున్నాను విను. భరతుడి వంశంలో అజమీయుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఎన్నో యాగాలు చేశాడు, ధర్మాత్మల్లో శ్రేష్ఠుడు. ఆ అజమీయుడికి జాహ్నువు అనే కొడుకు ఉన్నాడు. ఆ జన్హు వద్దకు ఒకనాడు గంగ వచ్చి ఆయనకు కూతురయ్యింది. ఆ మహాత్ముడి యొక్క కొడుకు సింధుద్వీపుడు. అతడు మహాకీర్తిశాలి, గుణాలలో తండ్రితో సమానమైనవాడు. ఆ సింధుద్వీపుడు కుమారుడు బలాకాశుడు. అతడు మహాబలవంతుడు. ఆ బలాకాశుడి కొడుకు వల్లభుడు. అతడు సాక్షాత్తు మరొక ధర్ముడి వంటివాడు. వల్లభుడి కుమారుడు కుశికుడు. అతడు ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలవాడు. వీళ్ళంతా యుద్ధంలో పేర్లు వచ్చాయి, మనం మర్చిపోయాం మనం. ఆ కుశికుడి కొడుకు గాది మహారాజు. ఆయనకు పెళ్ళై ఎంతకాలమైనా సంతానం కలగలేదు. సంతానం పొందాలని వనవాసానికి వెళ్ళాడు. వనంలో నివసిస్తూనే సోమయాగం చేశాడు. అప్పుడు ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు సత్యవతి. భూలోకంలో ఆమె సాటిలేని అందగత్తె. ఆ సత్యవతిని చవనుడు కుమారుడైనటువంటి రుచికుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ రుచికుడు భృగు వంశీయుడు. విస్తారంగా తపస్సు చేశాడు. కానీ మహారాజు అయిన గాది రుచికుడు దరిద్రుడు అని భావించాడు. తన కూతురైన సత్యవతిని ఆయనకివ్వలేదు. రుచికుడిని తిరస్కరించాడు. కానీ రుచికుడు వదల్లేదు. మళ్ళీ వచ్చి సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయమని గాదిని అడిగాడు. అప్పుడు ఆ రాజు, ఓ మహర్షి, నాకు కన్యాశుల్కంగా 1000 గుర్రాలు నీవు. అవి చంద్రకిరణాల వంటి ప్రకాశంతో వెలిగిపోతూ ఉండాలి. వాయువేగాన్ని కలిగి ఉండాలి. ఒకవైపున వాటి చెవికి శ్యామల వర్ణం ఉండాలి. అలాంటి గుర్రాలను నాకు తెచ్చివు. అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తాను. నా కూతురుని నీకు ఇస్తానన్నాడు. ఆ మాటలను రుచికుడు విన్నాడు. సరే అని వెళ్ళిపోయాడు. రుచికుడు సామాన్యుడు కాడు. భృగువంశ శ్రేష్ఠుడు, చవనుడి కుమారుడు, సమర్థుడు. ఆయన వరుణదేవుడితో ఇలా అన్నాడు, ఓ దేవా, నాకు 1000 గుర్రాలను ఇవ్వు. అవి చంద్రకిరణాల వంటి ప్రకాశంలో ఉండాలి. వాయువేగంతో ప్రయాణించేవై ఉండాలి. వాటికి ఒక చెవి శ్యామల వర్ణంతో ఉండాలి. నిన్ను యాచిస్తున్నాను, వాటిని నాకు ఇవ్వు అన్నాడు. వరుణదేవుడు అలాగే ఆయన అంగీకరించి రుచికుడితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. నువ్వు ఎక్కడ కోరితే అక్కడే గుర్రాలు లభిస్తాయి అని వరమించాడు. అప్పుడు రుచికుడు ఆ గుర్రాలను తెలుసుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి గంగాజలం నుండి 1000 గుర్రాలు పైకొచ్చాయి. ఆ ఉత్తమ గంగా తీరం కన్యాకుబ్జానికి దగ్గరలో ఉంది. దాన్ని ఇప్పటికీ కూడా అశ్వతీర్థం అనే పేరుతో పిలుస్తారు. రుచికుడు ఆ 1000 గుర్రాలను తీసుకొని గాది మహారాజుకు సులకంగా ఇచ్చాడు. అలాంటి గుర్రాలు దొరకటమే చాలా కష్టం. అలాంటివి కాబోయే అల్లుడు సాధించాడు. అందుకు గాదిరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు, ఎంతో భయపడ్డాడు. రుచికుడు శక్తిమంతుడు కనుక తనను శపిస్తాడేమో అని వణికిపోయాడు. వెంటనే తన కూతురును చక్కగా అలంకరించి రుచికుడికి కన్యాదానం చేశాడు. రుచికుడు ఆమెను చక్కగా శాస్త్రోక్త పద్ధతిలో పాణిగ్రహణం చేశాడు. సత్యవతి కూడా ఆ మహర్షి గొప్పవాడని తెలుసుకొని ఆనందించింది. కొన్ని రోజులు గడిచాయి. రుచికుడికి సత్యవతి ప్రవర్తన చాలా నచ్చింది. ఎంతో సంతోషించాడు. ఒకనాడు ఆమెను వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తన కన్నతల్లి వద్దకు వెళ్ళి వరం సంగతి గురించి చెప్పింది. అప్పుడు ఆమె తల్లి కొంచెం ఆలోచించి కూతురుతో ఇలా అంది, ఓ పుత్రి, నీ భర్త నీ మీద దయ చూపించినట్లయితే నా మీద కూడా దయ చూపాలి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు సంతానాన్ని కోరుకుంటున్నాను. నీ భర్త మహాతపస్వి, మనిద్దరినీ తగని విధంగా అనుగ్రహిస్తాడు. ఆయన శక్తివంతుడు అని ప్రాధేయపడింది. కన్న తల్లి కోరికను సత్యవతి కాదనలేకపోయింది. త్వరగా వెళ్ళి భర్త అయిన రుచికుడికి
విషయమంతా చెప్పింది. తల్లి కోరిక కూడా తీర్చమంది. ఆమెకు కూడా సంతానాన్ని ప్రసాదించమని కోరింది. అప్పుడు రుచికుడు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, అలాగే నీ తల్లి కోరిక కూడా తీరుస్తాను. నా అనుగ్రహంతో నీ తల్లి త్వరలోనే ఒక గుణవంతుడైన కొడుకును కంటుంది. సందేహించకు, తల్లిపై నీకు గల ప్రేమ నిరర్థకం కాదు. ఇక నీకు గుణవంతుడు మహాత్ముడైనటువంటి పుత్రుడు పుడతాడు. అతడు శ్రీమంతుడు అవుతాడు, మన వంశాన్ని నిలబెడతాడు. ఇది సత్యం. ఋతుస్నానం తర్వాత మీ అమ్మ అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవాలి, నువ్వు మేడి చెట్టును కౌగిలించుకోవాలి. ఆ తర్వాత మీకు సంతానం కలుగుతుంది అంది. మంత్రంతో పవిత్రమైన అన్నం, దీన్ని 2 భాగాలు చేశాను. ఇదిగో, ఇది నీ భాగం, ఇది మీ అమ్మ భాగం. దీన్ని నువ్వు తిను, దీన్ని మీ అమ్మకివ్వు, మీకు పుత్రులు పుడతారు అన్నాడు. తర్వాత సత్యవతి తన తల్లి వద్దకు వెళ్ళింది. తన భర్త చెప్పిన విషయమంతా చెప్పింది. భర్త ఇచ్చిన 2 భాగాలను చూపించింది. అప్పుడు ఆమె తల్లి కొంచెం ఆలోచించింది. సత్యవతితో ఇలా అంది, ఓ కుమారి, నేను నీ కన్న తల్లిని, నీకన్నా పెద్దదానిని. కనుక నువ్వు నా మాట పాటించాలి, నేను చెప్పినట్లుగా చేయాలి. కనుక నీ భర్త నీకోసమని ఇచ్చిన భాగాన్ని నాకు ఇచ్చేయి, నా కోసం ఇచ్చిన భాగాన్ని నువ్వు తీసుకో. అలాగే చెట్ల దగ్గర కూడా వ్యతిరేకంగా ప్రవర్తించుదాం. నీ చెట్టును నేను కౌగిలించుకుంటాను, నా చెట్టును నువ్వు కౌగిలించుకో. ఇది నేను చెబుతున్నటువంటి మాట, నీ కన్నతల్లి చెబుతున్న మాట, సరేనా? నేనెందుకు ఇలా చేశానంటే, ఎవరైనా కూడా తమ బిడ్డలు గొప్పగా ఉండాలని, ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా నీ భర్త ఆలోచించి ఉంటాడు. నీ పుత్రుడు మంచివాడు కావాలని నీ అన్నాన్ని శ్రద్ధగా తయారు చేసి ఉంటాడు. అందుకే నేను ఇలా తారుమారుగా చేద్దామని నీకు చెప్పాను. నీకు కూడా సోదరుడు మంచివాడు కావాలనే ఉంటుంది కదా, కనుక ఆలోచించింది. సత్యవతి తల్లి కోరికను కాదనలేకపోయింది. ఆమె చెప్పిన ప్రకారం సత్యవతి చేసింది. ధన భాగాన్ని తల్లికిచ్చింది, తల్లి భాగాన్ని తాను తింది. తాను కౌగిలించుకోవలసిన చెట్టును తల్లికి చూపించింది, తల్లి కౌగిలించుకోవలసినటువంటి చెట్టు తాను కౌగిలించుకుంది. పుట్టకెందుకు నమస్కరించాలి, చెట్టుకెందుకు నమస్కరించాలి, గుట్టకెందుకు నమస్కరించాలని విపరీత బుద్ధి కలవారు అంటూ ఉంటారు. ఆగాగా అప్పుడప్పుడు అంటూ ఉంటారు. సముద్రాన్ని పూజిస్తారు, నదిని పూజిస్తారు, చెట్టు పుట్ట పూజిస్తారు. ఏమిటిదని చూడండి, భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు. ప్రత్యేకించి కొన్నింటి ద్వారా సులభంగా వరాలు ఇచ్చేందుకు, ఆయా కోరికలు తీర్చేందుకు నిలిచున్నాడు. ఆయా విశిష్ట స్థానాలు ఋషులకు తెలుసు. అందుకే ఇలాంటి పద్ధతులన్నీ మన భారతీయ సంస్కృతిలో చేర్చారు. అందుచేత ప్రతి వస్తువును మనం గౌరవించాలి, చులకనగా చూడకుండా పూజించాలి. ఈ కథలోకి వద్దాం. కొంతకాలం గడిచింది. తల్లి కూతుళ్ళు ఇద్దరూ గర్భవతులయ్యారు. రుచికుడు తన భార్య అయినటువంటి సత్యవతిని చూసి బాధపడ్డాడు. ఆమెతో ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నువ్వు నేనిచ్చిన అన్నాన్ని తారుమారు చేశావు కదా, అలాగే పెద్ద చెట్ల దగ్గర కూడా నా మాట పాటించలేదు కదా, తారుమారుగా ప్రవర్తించావు కదా. నేను నీకు ఇచ్చిన భాగంలో సమస్త బ్రహ్మ తేజస్సాన్ని ప్రవేశపెట్టాను. నీ తల్లికి ఇచ్చిన భాగంలో సకల క్షాత్ర శక్తిని ప్రవేశపెట్టాను. నువ్వు 3 లోకాలను ప్రసిద్ధికెక్కే విప్రుణ్ణి కంటావని ఆశించాను. నీ తల్లి గొప్ప క్షత్రియుణ్ణి కంటుందని భావించాను. ఆ ఉద్దేశంతోనే ఇలా 2 భాగాలుగా అన్నాన్ని సిద్ధం చేశాను. కానీ మీరిద్దరూ నా మాట పాటించకుండా వాటిని తారుమారు చేశారు. అందువల్ల నీ తల్లి విప్రుణ్ణి కంటుంది, నువ్వు భీకరమైన పనులు చేసే క్షత్రియుణ్ణి కంటావు. తల్లి మీద ఉన్న ప్రేమతో నువ్వు ఈ తప్పు పని చేశావన్నాడు. ఆ మాటలు విని సత్యవతి ఎంతో దుఃఖించింది, స్పృహ తప్పి పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చి తల వంచి నమస్కారం చేసి ఇలా అంది, ఓ శ్రేష్ఠుడా, నేను నీ భార్యను నిన్ను వేడుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు. నాకు క్షత్రియుడైన కొడుకు వద్దు, కావాలంటే నా మనుమడు అలాంటి భీకర కృత్యాలు చేసేవాడిగా చెయ్యి, నాకు ఈ వరాన్ని ఇవ్వంది. భార్య అంతగా ప్రార్థించేసరికి రుచికుడు దయతలిచాడు. సరే, అలాగే జరుగుతుంది అని వరమిచ్చాడు. తర్వాత సత్యవతి మంచి కొడుకును కన్నది. అతడే జమదగ్ని. అటు సత్యవతి తల్లి గాది భార్య విశ్వామిత్రుణ్ణి కన్నది.
రుచికుడి అనుగ్రహంతో విశ్వామిత్రుడు క్షత్రియుడైన తపస్సు చేసి విప్రత్వాన్ని పొందాడు. విప్రవంశానికి కర్త అయ్యాడు. ఆయన పుత్రులు మహాత్ములు విప్రవంశాన్ని వృద్ధి చేశారు. తపస్సులు, బ్రహ్మవాదులు, గోత్రకర్తలు అయ్యారు. వారే మధుచంద్రుడు, దేవరాతుడు, అక్షీణుడు, శకుంతుడు, బభ్రువు, కాలపతుడు, యాజ్ఞవల్క్యుడు, స్థాణుడు, ఉలూకుడు, యమదూతుడు, సైంధవాయనముని, వల్గజంగుడు, గాలవుడు, వజ్రముని, సాలంకాయనుడు, నీలాఢ్యుడు, నారదుడు, కూర్చముఖుడు, వాదులి, ముసలుడు, వక్షగ్రీవుడు, ఆంఘ్రీకుడు, నైకదృక్, శిలాయుషుడు, సితుడు, శుచి, చక్రకుడు, మారుతాంత్యుడు, వాతజ్ఞుడు, ఆశ్వలాయనుడు, శ్యామయనుడు, గార్గ్యుడు, జాబాలి, సుశ్రుతుడు, కారీషి, సంశ్రుత్యుడు, పరుడు, పౌరవుడు, తంతు, కపిల మహర్షి, తాడకాయనుడు, ఉపగహనుడు, అసురాయణముని, మార్ధ మహర్షి, హిరణ్యాక్షుడు, జంగారి, బభ్రవాయుని, భూతి, విభూతి, సూతుడు, సురక్రత్, అరాలి, నాచికుడు, చాంపేయుడు, ఉజ్జయనుడు, నవతంతువు, బకనకుడు, శయనుడు, యతి, ఆంబోరుహుడు, చారుమచ్చుడు, శిరీషి, గార్ధవి, ఊర్జయోని, ఉదాపేక్షి, నారదీముని మొదలైన వీరందరూ కూడా విశ్వామిత్రుడు కుమారులు. అందరూ మునులు, బ్రహ్మవేత్తలు. ఓ ధర్మరాజా, విశ్వామిత్రుడు క్షత్రియుడైన రుచికుడు ఆయనకు అతి గొప్పదైనటువంటి బ్రాహ్మణత్వాన్ని ప్రసాదించాడు. ఇలా విశ్వామిత్రుడు తపస్సు చేత సూర్య, అగ్ని, చంద్రుల తేజస్సు కలవాడయ్యాడు. ఇది విశ్వామిత్రుడి జన్మకు సంబంధించిన విషయం అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు. 5వ అధ్యాయం. ధర్మాత్ముడా, పితామహ, దయామయుల గుణాల గురించి చెప్పు, భక్తజనుల గుణాల గురించి కూడా చెప్పు అని కోరాడు. భీష్ముడు ఇలా చెబుతున్నాడు. ఓ రాజా, నువ్వు అడిగిన విషయానికి సంబంధించిన ఒక కథ ఉంది. అది మంచి మనస్సు గల చిలుకకు ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి కథ. పూర్వం కాశీరాజు రాజ్యంలో ఒక బోయవాడు ఉండేవాడు. అతనికి వేటాడటమే వృత్తి కనుక ఒకనాడు ఆ బోయవాడు తన వృత్తి ప్రకారం వేటాడని బయలుదేరాడు. ఒక విషపూచిన బాణాన్ని తీసుకొని తన పల్లె నుండి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ మృగాలను వేటాడాడు. అడవి లోపలికి వెళ్ళిన బోయవాడికి కొన్ని మృగాలు కనిపించాయి. వెంటనే బోయవాడు తన విషపు బాణాన్ని ప్రయోగించాడు. ఎప్పుడూ బోయవాడి యొక్క బాణం గురి తప్పేది కాదు. అలాంటిది ఆ రోజున ఎందుకో బోయవాడి విషపు బాణం గురి తప్పి అది మృగానికి తగలకుండా వెనుక ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టుకు తగిలింది. ఆ విషపు బాణంలో ఆ చెట్టు బాగా గాయపడింది. టపటప దాని ఆకులు, పండ్లు రాలిపోయి పచ్చని చెట్టు ఎండిపోయింది. అయితే ఆ చెట్టు త్వరలో ఒక చిలుక ఉంది. అది తనకు ఆశ్రయం ఇచ్చిన చెట్టు మీద ప్రేమతో, భక్తితో దాన్ని విడిచిపెట్టలేదు. మరో చెట్టును ఆశ్రయించి తన నివాసాన్ని మార్చుకోలేదు. ఎండిన చెట్టు త్వరలోనే ఉంది. దానికి ధర్మబుద్ధి ఉంది, కృతజ్ఞత ఉంది. అందుచేత అది ఆ చెట్టును విడిచిపెట్టడం లేదు, అటు ఇటు కూడా ఎగరటం లేదు. చెట్టు మీద ప్రేమతో తిండి కూడా తినటం లేదు. బక్కచిక్కిపోయింది. చివరికి దానిని మాట కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. చెట్టుతో పాటే క్షీణించసాగింది కూడా. తముదారం మఖాసత్వం, తముదారం మఖాసత్వం, అతిమానుష చేష్టితం, అతిమానుష చేష్టితం, సమదుఃఖ సుఖం దృష్ట్వా, సమదుఃఖ సుఖం దృష్ట్వా, విస్మితః పాకశాసనః, విస్మితః పాకశాసనః. ఔదార్యం, గొప్ప ధైర్యం, అమానుష ప్రవర్తన, సుఖదుఖాలను సమానంగా భావించే మనస్సు గల ఆ చిలుకను చూసి ఇంద్రుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.